బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రేయర్ ని స్టార్ట్ చేసుకుందాము. ఈ రోజు స్కైప్ ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనం ప్రార్థనతో ఈ యొక్క మీటింగ్ ఆరంభించుకుందాము. మన మధ్యలో ఉన్న దీపా సిస్టర్ స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. దీపా సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్ చేస్తా స్టార్ట్. పరిశుద్ధ ప్రేమల దేవా కృపణ తండ్రి, దేవా యేసు ప్రభానికి లెక్కలేని వందనాలు, కృతజ్ఞత స్తుతులు స్తోత్ర హల్లెలూయా రాజా. పరిశుద్ధ ఒక సర్వశక్తి మంతుడ, సర్వాధికారి నీకు వందనాలు ప్రభా. జీవం కలిగిన దేవానికి వందనాలు తండ్రి. అల్ప ఓమేగా దేవానికి వందనాలు తండ్రి. దేవా యేసు ప్రభా, మా ప్రతి పాపము శాపము మా రోగములను మా వ్యసనాలు అన్నిటిని కూడా ప్రభా నీ యొక్క శిలువ మరణ పైన భరించిన తండ్రి. దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. దేవా యేసు ప్రభా మా కొరకు తండ్రి మరి పల్లొక రాజ్యంలో ప్రభా స్థానం ఉంచినందుకు నీకు వందనాలు తండ్రి. దేవా యేసు ప్రభా తిరిగి ప్రభా ఈ లోకానికి రానయ్య ఉన్న గొప్ప దేవానికి వందనాలు తండ్రి. దేవా యేసు ప్రభా ఈ లోకంలో ఎక్కడ చూసిన గలిబిలి, ఆ యొక్క గలిబిలి నుంచి కూడా ప్రభా మీరు మమ్మల్ని తప్పించి తండ్రి నీ యొక్క పరిశుద్ధతలో తండ్రి మా అందరినీ ముద్రించుకున్నందుకు నీకు లెక్కలేని వందనాలు ప్రభా, కృతజ్ఞతలు తండ్రి. దేవా యేసు ప్రభా మరి యొక్క సమయంలో ప్రార్థిస్తుండగా తండ్రి నీ యొక్క ఆత్మకార్యం జరిగించండి, నీ యొక్క ప్రెజెన్స్ మా మధ్యలో ఉంచండి ప్రభా. నీ యొక్క దూతల్ని కాపుదల దయచేయండి. దేవా యేసు ప్రభా లోకంలో ప్రభా రకరకాల నేరాలు ఘోరాలన్నీ జరుగుతున్నాయి ప్రభా, వాటన్నిటి నుంచి ప్రభా విడుదల దయచేయండి. ప్రతి బిడ్డ మారు పొందల రక్షింపబడాలి తండ్రి. ఏ ఆత్మ కూడా నశించిపోతుందండి. ప్రతి ఆత్మ ప్రభా నిన్ను స్తుతించాలని, నిన్ను ఆరాధించాలి ప్రభా. ప్రతి నాలుకలో ఒప్పుకోవాల్సిందే ప్రభా. ఏసే సహాయపడండి. ప్రతి బిడ్డలతో మీరు దర్శించండి, మాట్లాడండి తండ్రి. దేవా యేసు ప్రభా ప్రతి దినం కూడా ప్రభా ఆత్మీయంగా మేము ఎదిగింపబడాలి తండ్రి. మా అంతరంగ పురుషుని మీరు బలపరచండి, స్థిరపరచండి ప్రభా. అనేకులకు నీ నీతిని సత్యాన్ని మేము ప్రకటింపచేయాలి తండ్రి. సహాయపడమని ప్రార్థిస్తాం తండ్రి. ఎక్కడికి పోయినా కానీ ప్రభా మేము సాక్ష్యంగా నిలబడాలంటే ప్రభా నీ యొక్క సాయం మాకు అవసరం తండ్రి. నీ యొక్క పరిశుద్ధతలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తాం తండ్రి. దేవా యేసు ప్రభా ప్రతి బిడబడు ప్రభా నీ యొక్క ఆత్మ పొందుకోవాలని నీతిని సత్యాన్ని ప్రకటింపచేయాలి తండ్రి. దేవా యేసు ప్రభా ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రభా మీకు ఇవ్వాలి తండ్రి. దాని తర్వాతనే ప్రభా మరి ఎక్కడైనా వచ్చిన ప్రభా మీరు నడిపిస్తానన్నారు ప్రభా. కాబట్టి ప్రభా మరి మొట్టమొదటిగా ప్రభా మిమ్మల్ని స్తుతించి ఆరాధించే బిడ్డలుగా మేము తయారు కావాలి ప్రభా. అనేకులకు నీ నీతిని సత్యాన్ని మేము ప్రకటించాలి. మా ఆత్మని మీరు బలపరచండి, స్థిరపరచండి తండ్రి. మీకే వందనాలు ప్రభా. హాస్పిటల్స్ లలో కూడా ప్రభా రకరకాల రోగాల చేత ఎంతో మంది పీడింపబడుతున్నారు తండ్రి. వారిని అంతా కూడా ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం ఐక్యత చేత నింపండి ప్రభా. ప్రతి కుటుంబం కూడా ప్రభా కుటుంబం ప్రార్థనలు చేసుకోవాలా. ప్రతి బిడ్డలతో మీరు దర్శించని మాట్లాడండి తండ్రి. దేవా యేసు ప్రభా మరి ప్రార్థన ఈ యొక్క ప్రేయర్ మీటింగ్స్ కంటిన్యూషన్ అవుతున్నాయి కాబట్టి ప్రభా కేవలం అది నీ యొక్క కృప ద్వారానే ప్రభా. కాబట్టి ఈ యొక్క ప్రైజ్ ఇలాగే రన్ చేయించండి ప్రభా. ప్రతి బిడ్డ బలపడాలా, స్థిరపడాలా ప్రభా. నీ కొరకు నీతిని సత్యాన్ని ప్రకటించాలి. ఎలాంటి లాక్డౌన్స్ పడడానికి ఇవ్వలేదు ప్రభా. ప్రతిదీ క్యాన్సిల్ చేయండి. ముఖ్యంగా ప్రభా నీకు ప్రిఫరెన్స్ ఇచ్చే ముందు నడుచుకునే బిడ్డలుగా తయారు చేయండి. దేవా యేసు ప్రభా రాలేని పరిస్థితిలో ఉన్న ప్రతి బిడ్డ నీ కృపలో జ్ఞాపకం చేసుకుంటుంది. దేవా యేసు ప్రభా మరి ఎంతమంది అయితే ప్రభా నీ యొక్క సన్నిధికి వస్తున్నారు వాళ్ళని అందరినీ దీవించాలని ఆశించి నింపండి ప్రభా. రాలేని పరిస్థితులు ఉన్న ప్రతి బిడ్డ కూడా ప్రభా మీరు గాలమించుకొని లాక్కరని ప్రభా నీ యొక్క సన్నిధికి. దేవ మరి మీరు ఆత్మకార్యం జరిగించండి. పాటల ద్వారా మహిమ పొందండి. వాకుచేత మీరు మాతో మాట్లాడండి. మా జీవితం సరిదిద్దుకునేలాగా తండ్రి మరి మీరే మాకు సహాయం చేసే ప్రభా. ఆది అంతం ప్రభా మీరే తోడై నడిపిస్తారని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. ఒక పాట అయితే పాడుకుందాము. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన
హల్లెలూయా హల్లెలూయా ఆరాధన 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 నీతి సూర్యుడా నిజమైన దేవుడా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా నీతి సూర్యుడా నిజమైన దేవుడా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా నీవు తప్ప ఎవరు నాకు లేనిలేరయా నిన్ను తప్ప వేరెవరిని పూజింతునయా నీవు తప్ప ఎవరు నాకు లేనిలేరయా నిన్ను తప్ప వేరెవరిని పూజింతునయా నిత్యము నీ నామమునే స్తుతించెదను నిత్యము నీ నామమునే స్తుతించెదను స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన 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 బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత ఉన్నవాడు అనువాడానికే స్తోత్రము సృష్టికర్త సజీవుడానికే స్తోత్రము ఉన్నవాడు అనువాడానికే స్తోత్రము సృష్టికర్త సజీవుడానికే స్తోత్రము స్తుతి చేయుట నాకెంతో శోభస్కరము స్తుతి చేయుట నాకెంతో శోభస్కరము స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన 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 ప్రైజ్ లో మన మధ్యలో ఉన్న విజయబాబు బ్రదర్ వాక్యంలోకి నడిపిస్తారు. ప్రైజ్ లో బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. వాక్యంలోకి నడిపించండి బ్రదర్. ఓకే. ముందుగా ప్రభు నామానికి మహిమ కలుగును గాక. స్కైప్ లో ఉన్న మీ అందరికి కూడా ప్రైజ్ ది లార్డ్ తెలియజేసుకుంటున్నాను. ఈ దినం వాక్యాన్ని కొద్దిసేపు చూసుకుందాము. లూకా సువార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెదక వచ్చుచున్నాను, గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము. దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ప్రభు సహాయం కోసము మనం ప్రార్థనలో ఉన్నాం. పరిశుద్ధుడా, ప్రభా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ,
మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. అనేక దినముల తర్వాత తిరిగి మరి KBPM లో మరి నాయన ఈ యొక్క పరిశుద్ధులతో సావాసంలో మరి వాక్య పరిచర్యలో అయ్యా నాకు కూడా ఇచ్చిన భాగానికి బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం అయ్యా. మా నోట మీ మాట ఉంచండి. మా టాలెంట్, ఎక్స్పీరియన్స్లు, మా పేరు ప్రఖ్యాతలు ఇవి కావు నాయన. మీరు మాట్లాడితే మా జీవితం మార్చబడుతుంది. మీరు మాట్లాడితే మాకు వెలుగు కలుగుతుంది. మీరు మాట్లాడితే మాకు నిత్య జీవం. ప్రభా, మేము మాట్లాడితే అది నాశనము, స్వప్రయోజనము అయ్యా, అది పనికిరానిది. ప్రభా, దయచేసి నీ కృపను మా మీద ఉంచమని నీ పాదాలు పట్టుకుంటూ తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఉపమానం చెప్తా ఉన్నాడు. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ఈ ద్రాక్ష తోట, అంజూరపు చెట్టు. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటే ఉందండి. చూడండి, ఇక్కడ ద్రాక్ష తోట, అవి ద్రాక్షలు, ద్రాక్ష తోట అది. కానీ అంజూరపు చెట్టు ఒకటి ఉందంట, దాంట్లో నాటబడి. అంటే దీనికి సాదృశ్యం ఏంటంటే, ద్రాక్ష తోట అనంటే వైన్యార్డ్ అంటారు ఇంగ్లీష్ లో. మరి ఈ ద్రాక్ష తోట ఎవరంటే ఇజ్రాయేలీలు ప్రజలు. మరి ఈ అంజూరపు చెట్టు ఒకటి అనంటే, ఈ అంజూరపు చెట్టు అనంటే జాగ్రత్తగా గమనించాలి. ఈ అంజూరపు చెట్టు అంటే మనమే, అన్యులం. ఈ అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ఎవరైతే ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటించిన యజమాని ఉన్నాడో ఆయన ఏం చేశాడంట, దాని పండ్లు వెదకడానికి వచ్చాడంట ఒకరోజు. వచ్చినప్పుడు ఆ ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో నేను 3 ఏండ్ల నుండి ఈ అంజూరపు చెట్టును పండ్లను వెదకుచున్నాను. ఎంతకాలం నుండి అంటే నాటినప్పటి నుండి అది పండ్లు కాసే వయసు వచ్చినప్పటి నుంచి 3 ఏండ్ల నుండి దాని యొక్క పండ్లను నేను వెదకుతూ వచ్చినను, గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. చూస్తే ఇక్కడ గమనించినట్లయితే ఈ ఈ యొక్క యజమానుడు దాన్ని నాటినప్పటి నుండి, లేదా అది ఎప్పుడైతే మరి పరిపక్వమై మరి ఫలాలు ఇవ్వవలసిన దశకు వచ్చినప్పుడు, అది 3 ఏండ్లు అవుతుంది దాదాపుగా. అప్పటి నుండి కూడా ఆయన, ఆ యజమానుడు దాని పండ్లను వెదకడానికి వచ్చాడు. చూడండి, ఎవరైనా ఒక పంట గాని, ఒక పొలంలో గాని, ఒక తోట గాని ఏదైనా మొలిపించినప్పుడు దాని యొక్క కోత కోసం ఎవరైనా ఎదురు చూస్తారు. దాని నుండి వచ్చే లాభాల కోసం చూస్తూ ఉంటారు. అదే రీతిగా ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, మనల్ని కూడా ప్రభు ఒక అన్యుడిగా మనం ఉన్నప్పుడు, లేదా దేవుని ఎరగని వారంగా ఉన్నప్పుడు, లేదా దేవునికి దూరస్థులంగా ఉన్నప్పుడు ప్రభు కృపతో ప్రేమమయుడై తను పరలోక రాజ్యములో దేవుని యొద్ద భాగ్యమును కూడా విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు ఈ లోకానికి మనల్ని ఎందు నిమిత్తం ఇక్కడికి వచ్చాడంటే వెతికి రక్షించడానికి వచ్చాడు. తన తోటలో మనల్ని కూడా పెట్టుకోవడానికి వచ్చాడు. తన తోటలో మనకు కూడా ఒక చిన్న భాగాన్ని ఇచ్చాడు. మరి అంత గొప్ప కార్యాన్ని ఆయన చేయడానికి ఈ లోకానికి సాధారణంగా రాలేదు. ఒక మనిషే మన గురించి ఒక దూర ప్రాంతంలో ఉన్నాడు అనుకోండి, సపోజ్ ఒక అమెరికాలో ఉన్నాడు అనుకోండి, చూడాలనిపిస్తుంది, రా అని అంటే ఎవరైనా వస్తారా? ఎవరు రారు. లేదా నేను నీకోసం ఏదైనా చేయాలనుకుంటున్నా రా అంటే వస్తారా? వాళ్ళ పనులు విడిచిపెట్టి ఎవరు రాలేరు. అటువంటి ఈ మనుషులమైన మనలోనే ఇంత తేడా ఉంటే, కానీ ఆయన ప్రేమమయుడై ఉన్నాడు. అందుకే ఆయన పరలోక రాజ్యాన్ని కూడా మన కోసం విడిచిపెట్టి వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చి మరి సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. సిలువలో రక్తాన్ని కార్చాడు. సిలువలో మనకు పాపం నుంచి విజయాన్ని ఇచ్చాడు. మన మీద శాపాన్ని నుంచి తొలగించాడు. మనల్ని స్వతంత్రులుగా తీర్చిదిద్దాడు. మరి అంత గొప్ప కార్యాన్ని చేసిన యేసు ప్రభు, మరి అంత మాత్రమే కాదు, ఆయన ఈ లోకంలో ఆ యొక్క శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటే
మరి నీ కొరకు నా కొరకు చేసిన క్రయం ఎంతటిదంటే అది వివరించలేము, వర్ణించలేము. ఆ యొక్క క్రయం ఎటువంటి రీతిగా ఉన్నదంటే ఆయన శరీరం మాంసపు ముద్దగా అయింది. మటన్ షాప్కి వెళ్తే ఎలాగుంటది, రక్తసిక్తమయ్యి ఒక మాంసపు ముద్ద దాంతో పోల్చబడింది. చివరికి ఆయన రిక్తుడిగా అయ్యాడంట. రిక్తుడు అనంటే ఏంటంటే ఎంటీనెస్. ఆయన నీ కొరకు నా కొరకు ఇక్కడ ఈ యొక్క లోకంలో మనల్ని ఒక ఆయన యొక్క ఫలాలుగా ఆయన కోసం ఒక ఫలం ఇవ్వడానికని మనల్ని నియమించడం జరిగింది. కానీ అది 3 ఏండ్ల నుంచి వెతుకుతా వచ్చాడు. కానీ నిన్ను నన్ను మాత్రం మరి మనల్ని మనం ఒక పరీక్ష వేసుకోవాలా. ఏంటంటే ఎన్ని సంవత్సరాలు అయింది మనం రక్షణలోకి వచ్చి, ఎంతకాలం అయింది ప్రభు పాపక్షమాపణ మనం నొంది, మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి ఏమన్నా ఎదిగామా, ఇంకా ఫలాలు ఏమన్నా ఫలిస్తున్నామా, ఇంకా అలాగే విశ్వాసుల జాబితాలోనే ఉన్నామా, ఇంకా శిష్యులుగా కాలేకపోయామా, ఫలాలు ఇచ్చేవారిగా లేమా, ఇంకా పసిబిడ్డల వల్ల పాలు తాగే వారంగా ఉన్నామా, లేదనంటే బలమైన ఆహారము తిని అనేకుల్ని ప్రభు యొద్దకు మరి ఆ యొక్క రక్షణలో నడిపించే వారంగా ఉన్నామా? ఈరోజు ఒక ప్రశ్న. నువ్వు ఎంతకాలం నుంచి మరి 3 ఏండ్ల నుంచి ఆ పండ్లను వెతుకుతా వచ్చాడు. ఆ చెట్టు మంచి ఎవరితో నాటబడిందంటే మంచి అంజూరపు చెట్టు ఎవరితో నాటబడిందనంటే అది ద్రాక్ష తోటలతో కలిసిపోయింది. ఈరోజు కలిసిపోయి ఉన్నాం. భేదం లేదు, ఏ భేదం లేదు. యూదుడని లేదు, గ్రీస్ దేశస్తుడని లేదు, సున్నతి పొందిన వాడని లేదు, సున్నతి పొందని వాడని లేదు. ప్రతి ఒక్కడు ప్రపంచమంతా కూడా సమానంగా చేసేసాడు. ఇంకా మనమైతే కులాలని పట్టుకొని ఇంకా కులాలలోనే ఉంటాం, ఆ రొంపులోనే ఉంటాం, ఆ యొక్క రోగంలోనే ఉంటాం, ఆ జబ్బులోనే ఉంటాం. ఇంకా చాలా విషయాలు ఉంటాయి. కానీ మనల్ని దేవుడు ఈరోజు హెచ్చరించేది ఏంటంటే, మనం ఒకసారి ఆలోచించండి. ఎంత కాలం నుంచో రాబోతుంది అంటున్నారు. ఒకవేళ ఈ 2025 ఈ సంవత్సరంలో గనక వస్తే, లేదంటే ఈ కొన్ని క్షణాల తర్వాత కానీ కొద్ది రోజులు కానీ వస్తే, నువ్వు భేదాలు ఇంకా నీలో కలిగి ఉంటే ఎత్తబడే గుంపులో ఉంటామా? ఎత్తబడే జీవితం కలిగి ఉన్నామా? అంత యథార్థమైన జీవితం కలిగి ఉన్నామా? లేదనంటే ఇంకా నేను నా కులమని, లేదంటే మా యొక్క ప్రఖ్యాతలని, లేదంటే డబ్బున్న వాళ్ళమని, మంచి బంగారం ఉన్న వాళ్ళమని, ఇంకా ప్రాపర్టీస్ ఉన్నాయని, ఇటువంటి రీతిలోనే ఉంటున్నామా మనం? ఈరోజు నువ్వు విడిచిపెట్టకపోతే దేవుడు కూడా ఏమంటున్నాడు అంటే, ఇక్కడ చూస్తే 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున్న పండ్లను వెదకుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. ఎవరు నిరాశ చెందుతున్నారు ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభువే మనల్ని నాటింది ఆయనే, మనకి నీరు పోసింది ఆయనే, మన కోసం క్రయం చెల్లించింది ఆయనే, మన కోసం సమస్తము దారపోసింది ఆయనే. ఆయన ఒక యవ్వన నిండు పురుషుడండి, 33.5 సంవత్సరాలు, చాలా బాగున్నాడు. అటువంటి ఆయనని సిలువలేసి చిత్రవధ చేసి ఈ యవ్వన స్త్రీలు చూస్తా ఉంటే ఆ నిండు పురుషుడిని అవమానపరిచారు, తన వస్త్రాలన్నీ లాగేశారు, ఆయన్ని వివస్త్రునిగా చేశాడు. అయినా ఆ అవమానం ఎవరి కోసమో? నీ నా కోసమే. ఒకసారి ఆలోచించాలి మనం. నిజమే కదా, మరి నేను ఫలించే వారిగా ఉన్నానా? దీనిని నరికివేయము ఎప్పుడు అంటున్నాడు? దీంట్లో ఏమీ దొరకట్లేదు. ఎంతకాలం నుంచి చూస్తున్నా కూడా మనలో ఒకరికి 3 సంవత్సరాలు కావచ్చు, ఒకరికి 1 year కావచ్చు, ఒకరికి 10 సంవత్సరాలు కావచ్చు రక్షణలోకి వచ్చి, కానీ ఏమీ ఫలించడం లేదు. ఒక ఆయన అంటాడు, ఒక భక్తుడు, ఒకవేళ నిజంగా క్రైస్తవుడు కానీ ఎవరైనా మారు మనసు పొందుకొని బాప్తిజమం పొందుకుంటే 1 సంవత్సరంలో సువార్థికుడు కావాలంట, లేదనంటే 2-3 సంవత్సరాల్లోపు సేవకుడు అయిపోవాలంట. అప్పుడు మాత్రమే ఫలాలు జరుగుతాయంట, అప్పుడు మాత్రమే ఫలాలు ఇచ్చేవారిగా ఉంటారు. మరి ఈరోజు మనం ఆలోచించుకోవాలా, కనీసం మనము శిష్యుడిగా ఉండగలుగుతున్నామా? శిష్యరికం మనం కలిగి ఉంటున్నామా? దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను,
చూడండి, ఈ భూమి వ్యర్థమైపోతుంది, దాని ప్లేస్ లో ఇంకొకటి నాటొచ్చు. ఎందుకు దీనికి అనవసరంగా దానికి త్రవ్వి ఎరువు వేసి అన్ని చేసేసాడు ఆల్రెడీ, కానీ ఆయన అయినా కూడా ఫలాలు ఇవ్వట్లేదు. అందుకే 8వ వచనంలో అంటాడు, అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయ మటుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము ప్లీజ్. అందుకే ఆయన అంట, యేసుక్రీస్తు ప్రభు ఏ ఒక్కడు నన్ను నశించిపోకూడదని ప్రతి ఒక్కరి ఎడల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడంట. ఇంత గొప్ప దేవుడు అండి. మనమైతే ఏమనుకుంటాము, నేడు చూస్తుంటే సంఘాలలో ఈమె నరకానికే పోతుంది. నరకం అంటే ఆశామాష, ఒక తీర్పు తీరుస్తా ఉన్నారు. వీడు ఖచ్చితంగా నరకానికే వెళ్తాడు. నరకం అనంటే అది ఒక 10 నిమిషాలు కాలి బయటకు వచ్చేడుదా? జీవితాంతం కావాల. మన శత్రువు కూడా పోవడానికి వీల్లేదు, మన యొక్క బంధువులు పోవడానికి వీల్లేదు, మనం పోవడానికి వీల్లేదు. మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలా. దీన్ని వాడు, అయ్యా దాని చుట్టూ త్రవ్వి ఎరువే మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. చూడండి, మన కోసము అడ్డుపడుతున్నది ఎవరనంటే మరి సజీవుడు, రక్షకుడు, మరి ఆ యొక్క అభిషక్తుడైన యేసుక్రీస్తు మన కొరకు అడ్డుపడతా ఉన్నాడు. అయ్యా ఇదొక్క సంవత్సరం ఉండనిమ్ము. చూస్తాడు, కొద్దిమందికి అవకాశాలు ఇస్తా ఉన్నాడు. ఈరోజు అవకాశం ఉన్నది, ఈరోజు సజీవ లెక్కల్లో ఉన్నాం, ఈరోజు వింటున్నాం, ఈరోజు మాట్లాడుతున్నాం. చూడండి, ఇది ఆయన పెట్టిన భిక్ష, ఇది ఆయన ఇచ్చినటువంటి కృప. ఒక సన్నివేశం నేను బాగా ఎప్పుడు గుర్తు చేసుకుంటాను, ఏదన్నా అపాయం జరిగినప్పుడు ఎక్కువ గుర్తొస్తుంది నాకు. ఏంటంటే, నా 4th క్లాస్ లో నేను చనిపోవాల్సింది. ఒక స్విమ్మింగ్ పూల్లో నన్ను దోసేసాను. ఒక అమ్మాయి తోసేసింది, పెద్ద అమ్మాయి తోసేస్తే నేను ఇంకా చివరి క్షణాలలో అనుకోకుండా ఆ దారిలో మా నాన్ననే వెళ్తూ ఎవరో పడిపోయారని తీసి తన కొడుకునే నన్నే మరి అక్కడ పెట్టడం జరిగింది, నిలబెట్టి. ఆ రోజు నా కడుపునంత ఒత్తి ఆయన అదది అన్ని చేస్తే నేను ఆ రోజు బ్రతికాను. అయితే నేనేమనుకుంటానంటే, ఈ రోజుకి నేనేమనుకుంటానంటే, మరి ఆ రోజే చనిపోవాల్సింది కదా నేను, మరి ఈ రోజు ఉన్నానంటే ఏంటి కారణం? ఇది బోనస్ లైఫ్, దిస్ ఇస్ నాట్ మై లైఫ్, ఇది నాది కాదు ఈ లైఫ్, ఇది ఆయన లైఫ్, ఆయన పెట్టిన భిక్ష. ఆ రోజే కాలగర్భంలో కలిసిపోయింటే ఈ రోజు ఈ విధంగా ఉండేవాళ్ళం కాదేమో. కానీ ఈరోజు దేవుడు మన పట్ల అధికమైన ప్రేమ, ఇదిగో ఉండనిమ్ము, ఇంకొక సంవత్సరం చూస్తా ఫలాలు ఇస్తుందో లేదో. అయితే ఆయన ప్రేమమయుడు అన్నాడు, ఏ ఒక్కరు నశించిపోకూడదు, ఆయన ఛాన్స్ ఇస్తాడు. ఒకవేళ మనమే కోరుండి నరకానికి పోతే దేవుణ్ణి అనడానికి లేదు. ఎందుకంటే నువ్వు ఫలించకుండా క్రీస్తులో ఉన్నవాడు ఖచ్చితంగా ఫలించాల్సిందే. క్రీస్తులో ఉన్నవాడు ఆయన రాజ్య స్థాపనలో భాగం అవ్వాల్సిందే. కానీ అవన్నీ విడిచిపెట్టి ఈ చివరి దినాలలో మనం ఏం చూస్తున్నామనంటే, మన సొంత కార్యములను గురించే మనకి చింతన, మనం ఫలిస్తున్నామా లేదా కాదు. చాలా మంది ఏం చేస్తున్నారంటే, సంఘాలలో కావచ్చు, మరి గ్రూప్లలో కావచ్చు, కుటుంబాలలో కావచ్చు, ఏం చేస్తున్నారంటే ఎదుటి వాడిలో ఉన్న చిన్న నలసును చూస్తున్నారు. కానీ నీ కంట్లో పెద్ద దూలం ఉందని వాక్యం సెలవిస్తా ఉంది. మొదట నీ కంట్లో ఉన్న దూలముని తీ, ఆ తర్వాత వాడిని కూడా సెట్ చేయి. కానీ అది మిస్ అయిపోయి ఈ దూలం పెట్టుకొని ఏం చేస్తున్నారంటే, ఎదుటి వాడి నేను ఫలిస్తున్నానా లేదా అని పక్కన పెట్టేశారు. ఎదుటోడు ఫలించడం లేదు, ఎదుటోడు చక్కగా లేడు, ఎదుటోడు ఆ విధంగా ఉన్నాడు, వాడు ఈ విధంగా ఉన్నాడు, ఈమె అలాగ చేస్తుంది, మనం దాన్ని విడిచిపెట్టేయాలి. అది మనకు తగదండి. క్రైస్తవులకి కేవలము, అందుకే రోమపత్రిక 6:22 అంటాడు, పరిశుద్ధత కలిగి ఉండుటయే మీకు ఫలము. ఆ ఫలము ఎంత? నిత్య జీవాన్ని ఇస్తుందంట. పరిశుద్ధత కలిగి ఉండడం. ఇతరుల గురించి ఆలోచించొద్దు, ఇతరుల రక్షణ గురించి ఆలోచించాలా. అందుకే బైబిల్ చెప్పబడింది, ఆయన అంట మనల్ని ద్వేషించలేదంట, కానీ మన పాపాలని ద్వేషిస్తా ఉన్నాడు, మన పాపాలను ఆశ్రయించుకుంటున్నాడు. నీవు కూడా ఎదుటి వారిలో వారి యొక్క బలహీనతల్ని కాదు చూడవలసింది, వారి యొక్క వేరే వేరే అంశాలను కాదు చూడవలసింది,
వారిలో ఉన్నటువంటి తప్పుల్ని మనము మరి చూడాల్సింది కాదు. వినిపిస్తుందా అండి? హలో, వినిపిస్తుంది బ్రదర్. ఓకే ఓకే, సడన్ కట్ అయింది. అయితే చూడండి, మనం పరిశుద్ధంగా ఉండాలని ప్రభు యొక్క చిత్తమై ఉన్నది. మనము ఫలించాలని ప్రభు చిత్తమై ఉన్నది. కానీ ఇక్కడ దేవుడు అడ్డుపడతా ఉన్నాడు. కృపామయుడు 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 ఆయన. భిక్ష అండి ఈరోజు మన లైఫ్ లేదు. నేను నా ఆరోగ్యానికి కారణం నా డైట్, లేకపోతే నా సీక్రెట్స్, లేదు నేను అది ఇది అని అనుకుంటే పొరపాటే. ఆయన వశమున ఉన్నది మన జీవ మరణములు. కాబట్టి ఆయన యొక్క పాదాలు మనం పట్టుకోవాలి. ప్రభువా, ఇదిగో అయ్యా, ఇప్పుడు వరకు నేను ఫలించలేకపోయాను, ఇప్పుడు వరకు నీకు దూరంగా ఉన్నాను, ఇప్పుడు వరకు వేషధారణగా ఉన్నాను, చాలా వేషధారణగా ఉన్నాను, ఓర్వలేని తనాలు ఉన్నాయి నాలో. ఇదంట ఇరుకు మార్గం అంట అండి. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అది ఇరుకు మార్గము. ఈ ఇరుకు మార్గంలో లావుగున్న వ్యక్తి ఒక చిన్న సందులో పట్టి నడవాలనంటే ఎంత కష్టం అవుద్ది. కానీ బైబిల్ సెలవిస్తా ఉంది, ఈ ఇరుకు మార్గమున అనేకులు ప్రవేశింప చూస్తారు, కానీ వారి వలన కాదు, వాళ్ళు విశాల మార్గానికి వెళ్ళిపోతారని. అందుకే తప్పనిసరిగా బ్రతికినా చచ్చినా అన్న రీతిగా డూ ఆర్ డై. కానీ ఏ మార్గంలో ఉండాలి? ఇరుకు మార్గంలోనే ఉండాల. నువ్వు ఆ ఇరుకు సందులో నువ్వు దోగాడుకుంటా పోతావో, మోకాల్లోనే పాక్కుంటా పోతావో, ఎట్లా సర్దుకొని పోతావో, కానీ ఆ ఇరుకు మార్గంలో నువ్వు పోవాలా. దాంట్లోనే దేవుడు నీకు విశాలత కలుగజేస్తాడంట. మరి ఈ ఇరుకు మార్గంలో పోయే నీవు, అది సంకుచితమై ఉన్నది, అది చాలా ఇరుకుగా ఉన్నది. మరి ఆ ఇరుకు మార్గంలో ఓర్వలేని తనం అని ఒక పర్వతాన్ని అడ్డం పెట్టుకున్నావు అనుకో, అది ఎప్పుడు దాటి వెళ్తావు? అసూయ అని ఒకటి పెట్టుకుంటే అది ఎప్పుడు దాటి వెళ్తావు? అబద్ధం ఆడి దాన్ని జరిగిస్తా ఉంటే దాన్ని దాటి ఎప్పుడు వెళ్తావు? క్రైస్తవులు అందుకే భయంకరమైన పాపాలు చేయరు. ఎవరిని కూడా ఎవరి కంటపడే పాపాలు చేయరండి. ఎవరి కంటపడి మందు తాగడమో, వ్యభిచారం చేయడమో, సిగరెట్లు తాగడమో, ఎవరన్నా చూస్తారా ఏమో అనేసి ఇవన్నీ చేయరండి. వాళ్ళు చేసేది కేవలము హృదయములోనే. కొద్దిమంది తెగించి చేస్తున్నారు అనుకోండి, అలాంటి వాళ్ళు కూడా లేకపోలేదు. సంఘంలోనే బూతులు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, సంఘములోనే చేయకూడని చేష్టలన్నీ చేస్తా ఉన్నారు, సంఘములో బయట ఉండాల్సిన రాజకీయాలు సంఘంలోకి తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈరోజు మనల్ని మనం ఒక పరీక్ష చేసుకోవాలా. ఆయన ఎందుకు ఇంకా నన్ను నరికివేయలేదు? ఎందుకు ఇంకా నా పట్ల కృప చూపిస్తా ఉన్నాడు? ఫలించాలని. నువ్వు ఫలించకుండా మాత్రం ఆయన నిన్ను తీసుకువెళ్ళే దేవుడు కాదు. ఇదొక అవకాశం. దేవుడు మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, ఈ ఇరుకు మార్గంలో నీ యొక్క ఆలోచనలతో నీ బుర్ర పాడు చేసుకొని సొంత అన్ని లేనిపోని అన్ని ఆ దారిలో వేసుకోక. ఆ ఇరుకు మార్గంలో వాళ్ళు ఇలాగున్నారే, నేను ఇలాగున్నానే, వాళ్ళతో వీళ్ళతో కంపారిజం చేసుకొని, వాళ్ళ ఇంట్లో ఈ వస్తువులు ఉన్నాయి, నా ఇంట్లో ఇవి లేదు, వాళ్ళకి ఇల్లు ఉంది నాకు లేదు, వాళ్ళకి కారు ఉంది నాకు లేదు, వాళ్ళకి అందరూ పిల్లలు ఉన్నారు నాకు పిల్లలు లేరు, వాళ్ళు బాగున్నారు నేను లేను. అంటే ఈ భౌతిక సంబంధమైనదా క్రైస్తవ్యం? భౌతికంగా కూడా కొద్ది వరకు అవసరమే. అందుకే తిమోతి 2 తిమోతి 1 తిమోతి 6వ అధ్యాయంలో అంటాడు, మీరు ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఏమీ తీసుకొని పోలేరు, కాబట్టి అన్న వస్త్రములు గలవారై తృప్తి కలిగి ఉండండి అంటాడు. మనం ఏం కలిగి ఉన్నాం? అన్న వస్త్రాలు ఇక్కడ ఎవరికన్నా లేవా? సమృద్ధి. అన్నం లేదు బ్రదర్, అన్నం లేదు, నాకు తినడానికి కూడా లేదు అని చెప్పడానికి లేదండి. ఎందుకంటే ఆయన నమ్ముకున్న వాళ్ళని ఆయన సిగ్గుపరచనీయడు, భిక్షమెత్తనీయడు. కాబట్టి నువ్వు తృప్తిగా బ్రతకాల. ఈ లోకం కాదు, నిత్య జీవం గురించి ప్రయాసపడాలా. ఈ లోకంలో దేని గురించి ప్రయాసపడాలా? ఈ లోకంలో ఆత్మల పట్ల ప్రయాసపడాలా, ఒక సంఘాన్ని కట్టే విధంగా ప్రయాసపడాలా, విశ్వాసి నుంచి శిష్యుడిగా ఎదిగే విధంగా
ప్రయాసపడాలా. ఆ పసిపిల్లల వల్ల పాలు తాగే వాళ్ళల్లో మనం ఉండకూడదు. మనము విశ్వాసుల నుంచి శిష్యులం అయిపోవాలి. కాబట్టి మన గురించి దేవుడు వెయిట్ చేస్తా ఉన్నాడు. ఇదిగో ఇంకా ఒక్క సంవత్సరం, ఇప్పటికి 10 సంవత్సరాలు అయింది ఒక్కొక్కరి లైఫ్ లో. ఒకరి సంవత్సరాల్లో అనేక సంవత్సరాలు గడిచిపోయినాయి. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇంకా కొంతకాలం అవకాశం ఇస్తా. కొంతకాలం. మొన్నటి వరకు కరోనా కొంతమందికి అవకాశం ఇవ్వలేదు, వాళ్ళని చూసింది. ఎందుకంటే వినడానికే భయంకరం ఏంటంటే పాస్టర్లే దాదాపు తెలంగాణ ఆంధ్రాలో 10,000 మంది పాస్టర్లే దాదాపు చనిపోయారంట. మరి వారికి ఎందుకు అవకాశం ఇవ్వలేదు? నీ పట్ల నా పట్ల ఎందుకు కృప చూపించాడు ప్రభు? కరోనాలో మరి నేనైతే ఇబ్బంది పడ్డాను. ఇంకా అసలు తగలని వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు కదా. మరి ఎంత గొప్ప కృప. మరి దాన్ని బట్టి ఆలోచించాలా. ఈ బ్రతికున్నామంటే ఇది మన గొప్పతనం అనుకోవద్దు దయచేసి. ఈరోజు బ్రతికున్నా నేను అది చేశాను ఇది చేశాను అందుకే నేను తప్పించుకున్నాను పొరపాటున కూడా అనడానికి లేదు. ప్రభువా నీవు చూపించకపోతే ఆ రోజు గాని, నా చిన్నతనంలో గాని, ఒక యాక్సిడెంట్ లో గాని, కొన్ని సందర్భాల్లో గాని నీవు కృప చూపించకపోతే నేను ఈరోజు సజీవ లెక్కల్లో ఉండేవాడిని కాదు. నేను ఫలించడానికి నాకు సాయం చేయి ప్రభు అని మనం అడగాల. అయితే ఇక్కడ చూడండి, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ఫలిస్తే సరే, లేకపోతే నరికి వేయము. నరకబడిందంతా ఏమైతుందండి? ఆ నరకబడిందంతా అగ్నిలో కాల్చివేస్తారు. నరకబడిన చెత్తనంతా అగ్నిలో కాల్చివేస్తారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. దయచేసి మనం గమనించాలా. ప్రభు కృప చూపిస్తున్నాడు కదా అనేసి నిర్లక్ష్యం కలిగి ఉంటే మనల్ని మనమే మోసం చేసుకునే వాళ్ళంగా ఉంటాం. మనల్ని మనమే దేవునికి దూరస్తులుగా ఉంటాం. కాబట్టి మనం ఈరోజు ఆలోచించాలా. అందుకే పరిశుద్ధత కలిగి ఉండాల. అందుకే ఫలించడం అనంటే ఆత్మ ఫలాలు కూడా ఉన్నాయి మనకి. గలతీ పత్రిక 5:22లో మనం ఫలించాలా. ఏ విధంగా? ప్రేమ, సంతోషం, శాంతి, సమాధానం, ఆశా నిగ్రహం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనము, ఇవన్నీ కూడా ఆత్మ ఫలాలు. ఈ ఫలాలలో మనం ఫలిస్తా ఉండాలా. దేవుని యొక్క మరి ఆశ ఏంటంటే ఆయనను పోలి, ఆయనలో రూపాంతరం కలిగి, ఆయన వల్లే జీవించి ఒక చిన్న క్రీస్తు వలె మనం ఉండాలా. చిన్న క్రీస్తు వలె ఈ లోకంలో మనం కనబడాలా. ఒక వెలుగు నడుస్తున్నట్టుగా ఉండాలా. మనం నడుస్తుంటే మనల్ని చూసి ఒక మాదిరి అని చెప్పుకునే విధంగా మనం బ్రతకాల. కానీ మనం ఏ విధంగా బ్రతుకుతున్నామనంటే మన యొక్క ఇచ్చలతో, మన చిత్తముతోనే మనం బ్రతుకుతా ఉన్నాం. అదే దేవుని చిత్తమని మనం కొన్నిసార్లు పొరపడుతూ ఉంటాం. మొన్న ఒక చిన్న సంఘటన చెప్తాను, అది ఉపయోగపడుతుంది కాబట్టి చెప్తాను. అయితే మా దగ్గర ఒక సంబంధము చూడమని వస్తే మేము చూసినప్పుడు అది సెట్ కాలేదు. కానీ కొద్ది రోజుల తర్వాత ఆ సిస్టర్ చెప్తా ఉంది, అయ్యా మా కులంలోనే దేవుడు ఏర్పాటు చేశాడయ్యా, దేవుని కృప, దేవుడు సమాధానం ఇచ్చాడు. ఏంటండి దేవుడు నీ కులాన్ని బట్టి నీకు ఇస్తాడా? దేవుడికి కులాలు ఉన్నాయా? దేవుడికి ఆప్ట్ చేస్తారేంటి? ఒకసారి ఆలోచించాలా. దేవుడు కులాలు పట్టుకున్నాడా? కులాలని నిర్ణయించాడా? ఎటుపోతుంది మన క్రైస్తవ్యం? మనలో కూడా ఉన్నాయండి, మనలో కూడా చెప్పుకోవద్దు కానీ అక్కడక్కడ మనలో కూడా ఉంటాయి. అరే నేను తక్కువ వాడిని, నేను ఈ కులంలో పుట్టాను, ఇవన్నీ వేస్ట్. ఇవన్నీ కానే కాదు. మనం ప్రభుకి వాటిని అప్లై చేయకూడదు. ప్రభుని మనము దేవునిగా చూడాలా. ఆయన ప్రతి ఒక్కరిని సమానుడిగా చూస్తా ఉన్నాడు. ప్రతి ఒక్కరిని సేమ్ గా ప్రేమిస్తా ఉన్నాడు. అందుకే బైబిల్ చెప్తా ఉంది, ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన యొక్క వర్షమును కురిపిస్తున్నాడు కదా. ప్రతి ఒక్కరికి సమానంగా ఉన్నాడు ఆయన. ఈ యొక్క ఈవుల గురించి మాట్లాడుతున్న, ఈ లోక సంబంధమైన వాటి గురించి. ఈ లోకంలో నీకేం కావాలనో తెలుసు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కానీ వాటికంటే నువ్వు శ్రేష్ఠుడు. మరి ఆయనను కలిగి ఉన్న నిన్ను పోషించడా? ఆయన ద్వారా పుట్టిన నీవు నిన్ను పోషించడా? అది జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనం ఫలించాలనేదే ఆయన యొక్క
చిత్తమై ఉన్నది. అలాగే మనం చూద్దాము యెషయా 5వ అధ్యాయము, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం మొదటి వచనం నుంచి 4 వచనాలు చూద్దాము. అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాడి గురించి పాడెదను వినుడి. మొదటగా నా ప్రియుని గురించి పాడేదను వినుడి. అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గురించి పాడేదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. చూడండి, నాకు ఇష్టుడైన వాని గురించి పాడేదను. అతని ద్రాక్ష తోటను బట్టి, సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి, ఇందాక మనం లూకా సువార్త 13వ అధ్యాయంలో చూస్తే దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేసి మరలా దానికి ఒక అవకాశం ఇయ్యి అని అక్కడ అడిగినట్టుగానే ఇక్కడ దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించి, చూడండి, శ్రేష్టమైన ద్రాక్ష తీగలను. మనం ఎవరమండి? ఆయన ద్రాక్షవల్లి అయితే మనము ద్రాక్ష తీగలమై ఉన్నాం. మరి తీగ దాంతో ద్రాక్ష చెట్టుతో పాటు ఆ తీగ లేకపోతే అది కేవలము కాల్చబడుటకే. యోహాను సువార్త 15వ అధ్యాయంలో బాగా ఉంటది. నేను నిజమైన ద్రాక్షవల్లిని, మనము ఆయన తీగలమై ఉన్నామంట. మరి ఇక్కడ కూడా దాని మధ్య బురుజు ఒకటి కట్టించి ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించి ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను, గాని అది కారు ద్రాక్షలు కాచెను. ఆ యజమానుడికి ఎంత బాధ ఉండొచ్చు. యజమానుడికి కొన్ని కాస్తున్నాయి, కానీ ఎటువంటి ద్రాక్షలు కాస్తున్నాయి అని అంటే వేషధారణ అనే ద్రాక్ష రసాలు కాలుస్తున్నాయి. అబద్ధము, మోసాలు, ద్వంద్వ జీవితం, ఇటు లోకంలో ఉంటూ ఇటు సేమ్ టైము ఇటు దేవునిలో కూడా ఉంటారు. ఇటు ఆ టెంప్టేషన్ ని గెలవలేక ఇటు ప్రభుని వదలలేక. అందుకే వీరిని బట్టి దేవుడు ఏమంటాడంటే, ఇదిగో నా నోట నుండి మిమ్మల్ని ఉమ్మివేస్తాను. ఒక సైడ్ ఏమో ఆయన దీన్ని నరికివే అంటాడు, ఒక సైడ్ ఏమో ఆయన దీన్ని నా నోట నుండి ఉమ్మి వేస్తాను అంటాడు, వామిటింగ్ చేస్తా అంటాడు. కాబట్టి చివరి దినాల్లో ఉన్న మనల్ని మనము భద్రపరుచుకోవాలా, జ్ఞాపకం చేసుకోవాలా. ఎటువంటి పరిస్థితిలో ఉంటున్నాను? ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండేనంట 2వ వచనంలో, చివరి భాగంలో. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు, మనల్ని ఎదురు చూస్తా ఉన్నాడు. నువ్వు ఫలించాలా. నువ్వు ఒక విశ్వాసిగానో లేకపోతే ఒక నార్మల్ వ్యక్తిగానో నువ్వు ఉండడానికి వీల్లేదు. నువ్వు ఉండాల్సింది ఫలించిన వ్యక్తి వల్లే, ఒక సైనికుని వల్లే, మంచి పోరాటం పోరాడే వ్యక్తి వల్లే ఉండాలా. నువ్వు ఒక గొప్ప శిష్యుడిగా పోలి ఉండాలను. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటారు, యేసుక్రీస్తుని చూపిస్తూ, ఇదిగో నేను ఆయనను పోలి నడుచుకున్నాను. ఒకవేళ మీరు ఆయనను పోలి నడుచుకోలేకపోతే ఇదిగో నన్ను పోలైనా నడుచుకోండి, నేను అట్లా నడుచుకొని మీ ముందు కనపడుతున్నాను, నన్ను పోలి నడుచుకోండి అని అడుగుతాడు ఆయన. కాబట్టి మనము ఆయన పోలికలోకి రావాలా, ఆయన స్వరూపంలోకి రావాలా. చెప్పుకోవడానికి మాత్రమే మనం ఆయన రూపం అని అనుకుంటున్నాం, కానీ మన స్వభావం ఆయన రూపం లాగా లేదు. మన స్వభావము ఎప్పుడు ఎండిపోయిన ద్రాక్ష తీగ వల్లే ఉన్నది. అది కేవలం నరకబడి మరి అగ్నిలో వేయడానికే అది కూర్చబడతా ఉన్నది. కాబట్టి ఈరోజు మన జీవితంలో నిజానికి నేను ఫలిస్తున్నానా? ఫలిస్తే వెరీ గుడ్, ఫలిస్తే అంతకన్నా గొప్ప భాగ్యం లేదు. ఆ యొక్క దాసుడు కూడా ఉంటాడు, ఒక చెడ్డ దాసుడు. వాడికి ఒక తలాంతి ఇస్తే వాడు ఏం చేస్తాడంట? దాన్ని భూమిలో పాతి పెడతాడంట. బహు ఘోరమైన చెడ్డ దాసుడా అంటాడు.
వాడు చెడ్డ దాసుడంట. దేవుడు సహించినంత మట్టుకే సహిస్తా అంటున్నది. ఈ లేఖనాలు చదువుతున్నప్పుడు ఏమర్థమవుతుందనంటే, దేవుడు ఆయన యొక్క చిత్తాన్ని మరి ఎంత వరకు ఉంచాలని అంతవరకే ఉంచుతాడు మన మీద. ఆ కృపని చివరికి ఏశావు కోల్పోయినట్టు, ఆ కృపని కోల్పోయినట్టుగా మరి మనం కూడా కోల్పోకూడదు. మనం అది జాగ్రత్త కలిగి ఉండాల. ఆ బుద్ధిగల కన్యకల్ని చూసినప్పుడు కూడా ఇదే గుర్తొస్తా ఉంటది. వాళ్ళందరూ కన్యకలే, వాళ్ళందరూ కూడా వేచి ఉన్నారే. ఆ మంది యేసు గురించే వాళ్ళు కూడా వేచి ఉన్నారు. వాళ్ళు కూడా చర్చికి సంబంధించిన వాళ్ళే, వాళ్ళు కూడా క్రైస్తవులే, వాళ్ళు కూడా వాయిద్యాలు వాయించే వాళ్ళే, పాటలు పాడే వాళ్ళే, సువార్థికులే, వాళ్ళు కూడా అన్నీ. కానీ చివరికి ఏం లేదంట, వాళ్ళలో సిద్ధలో నూనె లేదు. అప్పుడు కనికరం చూపించాడా? మీరెవరో నాకు తెలీదు. ఆ మాట రావచ్చు, వస్తది కాబట్టే రాయబడింది. అది మనం రానిచ్చుకోవద్దు. దాంట్లో ఏ డౌట్ లేదు. ఆ మనల్ని ఎందుకంటలే, మనము ఈ విధంగా ఉన్నాము కదా అని మనల్ని మనమే స్వనీతిలో పెట్టుకోవద్దు దయచేసి. మనము కూడా ఆయన యొక్క పాదాలు పట్టుకోవాలి. ప్రభువా, ఇదిగో నాయనా, నేను ఫలించలేకపోతున్నాను. ఒకవేళ ఫలించినా నాలో అతిశయం ఉంది. ఒకవేళ ఫలించినా నేను స్వనీతిలో పడిపోతా ఉన్నాను. నేను ఫలించకుండా ఇంకొకరి మీద సనిగేవానిగా, గొనిగేవానిగా, ఇతరులను చూసి ఓర్వలేని తనంలోకి అయిపోయాను. ఇంకా నాలో అసూయలు పోవట్లేదు, కుళ్ళులు పోవట్లేదు, ఇంకా చాడీలు చెప్పడంలోనే ఉన్నాను. ఇంకా నేను ప్రభులో సరైన స్థితిలో నేను ఎదగలేకపోతున్నాను, ఫలించలేకపోతున్నాను అని ప్రభుకి మనము చెప్పుకోవాలా. అయితే ఆయన అంటున్నాడు, ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలెనని మిమ్మును వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? చూడండి, ఈ 4వ వచనంలో, యెషయా 5:4లో, నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను అంటే మొత్తం చేసేసాడంట. దానికి ఏం కావాలనో నీకు నాకు ఆ సిలువలో సంపూర్ణంగా చేసేసాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఇంతకంటే నేను ఇంకేం చేయాలా? ఇంతకంటే వీళ్ళ మీద చూపిన కృప, వీళ్ళ మీద నేను పెట్టుకున్న ప్రేమ, వీళ్ళని కనికరించింది, వీరిని విడిపించింది, వీరిని తప్పించింది, ఎన్నో చేశాను. అయినా వీళ్ళు ఫలించడం లేదు. ఇంకా కారు ద్రాక్షల్ని, ఇంకా ఎండు తీగలే మనల్ని ఫలించాలని ప్రభు ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఆ ఫలాలని అంటే నథింగ్ బట్ అనేక విషయాలు అక్కడ ఒకసారి చూద్దామండి. ఐదు 22. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము. ప్రేమ 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 గురించి మాట్లాడితే మనకి ఇయ్యబడిన ఆజ్ఞలలో 2వ ఆజ్ఞ ఏంటంటే, నిన్ను వల్లే నీ పొరుగు వానిని ప్రేమించుము. మన సొంత ఒక ఆయన చెప్తా ఉన్నాడు, ఎవరండి శత్రువులని అంటే ఒకే మంచం మీద పండుకున్న భార్యాభర్తలనంట. మనం అనుకుంటాం ఏ పాకిస్తానోడు మనకు శత్రువు అని. కానే కాదు, మన ఇంట్లోనే. అందుకే అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అని మనకు మత్తయి సువార్త 24:13 చెప్తా ఉంది. అనేకుల ప్రేమ ఎప్పుడు చల్లారిపోతుందంటే అక్రమము విస్తరించుట చేత. ఏదైతే క్రమము కాదో మరి అప్పుడు అక్రమం విస్తరించడము, దాని ద్వారా ప్రేమ చల్లారిపోతా ఉంది. మరి ఈరోజు ఈ ప్రేమ మనలో ఉందా? ఆత్మఫలం ఏమనగా ప్రేమ. సంతోషం ఉందా? ఫిలిప్పీ 4:4 చెప్తా ఉంది, మీరు ఆనందించుడి, మరలా ఆనందించుడి. ఎందు నిమిత్తం ఆనందించాలా? అయ్యా, మేము నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అద్భుత కార్యములను చేయలేదా? నీ నామమున అవి చేయలేదా, ఇవి చేయలేదా అన్నప్పుడు ఆయన ఏమంటాడంటే,
మీరెవరు నాకు తెలీదు, మీరు దయ్యములను ఎలగొట్టినందుకు కాదు. శిష్యులతో ఒక దగ్గర అంటాడు, మీరు దయ్యములను ఎలగొట్టినారని కాదు, మీ పేరు పరలోకంలో రాయబడి ఉన్నదని మీరు సంతోషించుడి. చూడండి, మన పేరు అక్కడ రాయబడాల. నిత్య జీవానికి వారసులం కావాలా. ఇక్కడ కన్ను మూస్తే అక్కడనే తెరిచే వరంగా ఉండాల. అట్టిది ప్రభు కోరుకుంటా ఉన్నాడు. సమాధానాలు లేవు. నువ్వు ప్రైజ్లాడు ఒకరు చెప్తే ఇంకొకరు చెప్పడానికి ఇష్టపడరు. ఈ చివరి దినాలలో దీర్ఘశాంతం ఉందా? లేదు. మనమే కీడును కోరుకుంటాం. కానీ ప్రేయర్ చేసినప్పుడు కానీ, ఇంకా సమాజంగా కూడుకున్నప్పుడు కానీ, సేవకులు మన మధ్యలో ఉన్నప్పుడు కానీ మనలో ఎక్కడ లేని మంచితనం కనబరుస్తూ ఉంటాం. గొప్ప మాటలు మాట్లాడతాం. అయ్యో నాకు ఈ పరిస్థితి, నాది అది, నేను ఇంత సేవ చేశాను, నేను అట్లా చేస్తున్నాను, ఇట్లా చేస్తున్నానని. కానీ మనలో లేనిదే దీర్ఘశాంతము, ఎవరిని మంచి కోరుకోలేము, దయాళుత్వము. చాలా మంది టెస్ట్ మనీలు చెప్తే కొన్నిసార్లు నవ్వొస్తా ఉంటది. ఏం టెస్ట్ మనీలు అని అంటే, నాకు చంద్రశేఖర్ సార్ గారు ఒకసారి నాకు ఒక మాట చెప్పారు. మన టెస్ట్ మనీ కాదు, దేవుడే మనకు, ఆయనను చూపించడమే మనకు ముందున్న మన యొక్క పరుగు. కానీ మన టెస్ట్ మనీలతో ఎవరిని మనం ఆకట్టుకోకూడదు అని ఒక మాట చెప్పారు నాకు. కానీ సాక్ష్య జీవితం కలిగి ఉండాలి అని అన్నారు. అయితే ఈ టెస్ట్ మనీలలో దయాళుత్వం గురించి మాట్లాడుతున్నా. దయాళుత్వం అని అంటే ఇతరులకి ఏదైనా సహాయం చేయడం అండి. కానీ మనం టెస్ట్ మనీ ఏమని చెప్తాం, నేను ఆపదలో ఉన్నా, నాకు ఇట్లా పంపించిండు దేవుడు, నాకు ఆయన వచ్చి డబ్బులు ఇచ్చాడు, నాకు ఆయన వచ్చి బిల్లు కట్టేశాడు, నాకు ఇట్లా రేషన్ వచ్చిందని చెప్తాం. కానీ నువ్వు ఎప్పుడైనా ఎవరికైనా కట్టానా అని ఒక టెస్ట్ మనీ విన్నావా? నా ద్వారా దేవుడు ఇన్ని లక్షలు కట్టిపిచ్చాడు, నా ద్వారా దేవుడు ఇంత హెల్ప్ చేయించాడు. అది రావాల మనలోకి. ఎవరో ఒకరిద్దరు ఉంటారు, వాళ్ళని చూపిస్తా ఉంటాం మనం, ఇదిగో ఆ బ్రదర్ ఇలా చేశాడు, ఆ బ్రదర్ అలా చేశాడని. కానీ నువ్వు చేయాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నీలో ఆ ఫలం రావాలా, ప్రేమ అనే ఫలం రావాలా, సంతోషం అనే ఫలం రావాలా, సమాధానం అనే ఫలం రావాలా, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము. చూడండి, ఇన్ని ఫలాలు మనలోకి రావాలా. మరి మనం ప్రయాసపడాల్సింది దీని గురించి. అంటే మన హృదయంలోనే చాలా రిపేర్ జరిగేది ఉంది, ఇంకా ఎదుటోని గురించి మనకి ఎక్కడ ఆలోచిస్తామనే టైం ఉందా? ఇన్ని రిపేర్లు చేసుకోవాలా, ఇంత ఇంత స్ట్రగుల్ చేయాలా ఈ యొక్క ఆత్మ సంబంధమైన మన హృదయాన్ని. అందుకే 17వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో అంటాడు, హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగినది. చూడండి, అది దానికి పట్టిన రోగం క్లీన్ చేసేది ఎవరనంటే, దాన్ని బాగు చేసేది ఎవరనంటే, మనం పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి పోతే ఆయన క్లీన్ చేసేవాడిగా ఉంటాడు. దానికి వైద్యుడు ఆయనే. ఈ క్యాన్సర్, లేకపోతే ఇక్కడ దెబ్బ తగిలిందనో, జ్వరం వస్తే ఒక డోలోనో, ఇవన్నీ బాగానే పనిచేస్తాయి ఈ లోకంలో. కానీ ఆ హృదయానికి ఈ లోకంలో టాబ్లెట్ లేదు. ఆ హృదయానికి ఈ లోకంలో ఎటువంటి వైద్యమే లేదు. నువ్వు కూడా చేసుకోలేవు. అది ఆయన దగ్గర మాత్రమే పొందగలం. కాబట్టి ఆలోచన చేయాలా, ప్రభువా ఇదిగో నా హృదయం అన్నిటికంటే ఘోరమైనది. అందుకే అపోస్తలుడైన పౌలు గారు చివరికి ఆయన చనిపోయే 2 ఏళ్ల ముందు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, నేను పాపులలో ప్రథముడను అని అంటాడు. అన్ని చేసేసాడు, అప్పటికే అన్ని నెరవేరుస్తా వచ్చాడు. ఆయన శ్రమలలో మరి యేసుక్రీస్తుతో భాగముగా అనుభవించాల్సిన శ్రమలన్నీ అనుభవించి, ఎన్నో సంఘాలని స్థాపించి, ఎంతో మంది శిష్యుల్ని తయారు చేసి, అన్ని ఫలాలు ఆయన పర్ఫెక్ట్ గా అయ్యి, చివరికి ఆయన అంటున్న మాట ఏంటంటే, నేను పాపులలో ప్రథముడిని. అంటే దాంట్లో ఆయన యొక్క తగ్గింపు, ఆయన హృదయం గురించి ఆయన గుర్తు చేసుకుంటా ఉన్నాడు. ఈరోజు మనం కూడా చెక్ చేసుకోవాలి. ఫలాలు ఫలించట్లేదని అంటే నా హృదయంలో ఉంది లోపం. ఆత్మ ఫలాలు నాలో సరిగా పనిచేయడం లేదు. నేను ఎవరిని ప్రేమించలేను, అసూయ కలిగి ఉంటున్నాను, వేరే వాళ్ళకి తీర్పు తీర్చేవారిగా ఉంటున్నాను, నా కంట్లో ఉన్న దూలంని నేను చూడట్లేదు, అది ఇంకా పెద్దగా పెరుగుతా ఉంది. అనేక మార్లు కుక్క తన వాంతికి తిరిగినట్లుగా నేను కూడా తిరుగుతా ఉన్నాను. కాబట్టి ఈరోజు మరి ఆయన మనకు అవకాశం ఇచ్చింది ఏంటంటే,
నువ్వు ఫలించాలా, లేకపోతే అవకాశము ఎన్ని రోజులుందో మనకు తెలీదు. ఆల్రెడీ ఎంతకాలం నుంచి ఎదురు చూస్తున్నాడో తెలీదు, ఎన్నిసార్లు నిన్ను వెతుకుతా ఉన్నాడో తెలీదు. నువ్వు ప్రభువా అయ్యా నాకు ఈ సమస్య ఉందన్నప్పుడల్లా ఆయన వస్తున్నాడు. వచ్చి చూస్తే ఫలాలు ఫలించడం లేదు. అయ్యా అనగానే ఆయన వస్తున్నాడు. ప్రభువా అయ్యా నా వల్ల అవ్వడం లేదనగానే మళ్ళా ఆయన వస్తున్నాడు. కానీ ఫలం అనేది మనలో లేకపోయింది. ఆయన పిలుస్తున్నావు, కానీ ఆకులు చూపించి మోసం చేస్తా ఉన్నాం. ఫలాలు లేవు ఆ చెట్టుకి, ఆయనను మోసం చేస్తా ఉన్నాం. ఆయన చూశాడు చూశాడు చూశాడు, మరలా ఒక అవకాశం ఇస్తా ఉన్నాడు. అది ఎంతకాలం అయిందో తెలియదు. కాబట్టి మనము ఈ ఆత్మ ఫలాలు ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. చూడండి, ఆశా నిగ్రహం అనేది చాలా ఇంపార్టెంట్ క్రైస్తవుడికి. కళ్ళు చూసిందల్లా కోరుకుంటాడు, కంటికి కనిపించిందల్లా కావాలనిపిస్తుంది. అరే వాడి దగ్గర మంచి అది ఉందే, వీళ్ళ దగ్గర ఇది ఉందే, దీంతోనే జీవితం అయిపోతా ఉంది. ఆశను నిగ్రహించుకోవాలా, ఒక కోపాన్ని నిగ్రహించుకోవాలా, ఒక బూతు మాటల్ని నిగ్రహించుకోవాలా, ఒక చాడీలు చెప్పే విషయంలో నిగ్రహం చూపించాలా. వద్దు, ఆగుదాం, ఎందుకు తొందరపడి చెప్పొద్దు, నేను దేవుని పోలికగా ఉన్నాను కాబట్టి నేను చెప్పకూడదు అనేసి మనము జాగ్రత్త కలిగి ఉండాల. అప్పుడు మాత్రమే మనలో ఫలము ఫలిస్తుంది. ఆయన చూసినప్పుడు నా బిడ్డ బాగానే ఫలిస్తున్నాడు, బాప్తిజమం పొందుకున్నావు, రక్షణలోకి వచ్చావు, మారు మనసు పొందుకున్నావు, మరి ఇప్పుడు ఆత్మ ఫలాలు నీలో ఉండాలా. లేదనంటే మరి ఆ కారు ద్రాక్షల్ని, ఆ ఎండిపోయిన తీగల్ని, ఆ ఫలించని చెట్టుని ఆయన చివరికి అగ్నిగుండంలోనే పారవేస్తాడు. అక్కడ భయంకరమైన వేదన, దాని నుంచి మరలా రావడానికి అవకాశం లేదు. అది మనందరికి తెలిసిందే. కానీ మనం దాన్ని రోజేం ఊహించుకోము కదా, దాన్ని రోజు జ్ఞాపకం చేసుకోము కదా. అందుకనే మనకి చులకన. వెళ్ళిన వాళ్ళ సంగతి మహాభయంకరం. అందుకే ఆ ధనవంతుడు అక్కడ ఉండలేకపోతున్నాడు. ఉండలేని పరిస్థితి, అక్కడ జీవించలేరు. అక్కడ ఇక్కడ గుడిసెలనైనా బ్రతకొచ్చు, ఇక్కడ ఏం లేకపోయినా బ్రతకొచ్చు, కానీ ఆ నిత్య రాజ్యాన్ని మాత్రం దయచేసి మనము మన ఫలాలు లేకుండా పోగొట్టుకోవద్దు. కాబట్టి ఈరోజు దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు, పరిశుద్ధత కలిగి ఉండటం మనకు ఫలము. నాయందు నిలిచి ఉండుడి, 15వ అధ్యాయంలో యోహాను సువార్త, నాయందు నిలిచి ఉండుడి, ఫలించండి అని అంటున్నాడు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఒక్క మాట చూపించి ముగించేస్తానండి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో చాలా చక్కటి మాట, 8వ వచనం, 15వ అధ్యాయం 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును. మనం బహుగా ఫలించాలంట. చూడండి, మనల్ని బహుగా ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఎందువలన? ఆయన పని ఒక్కటి చేయడం కాదు, ఫలము ఫలిస్తే, బహుగా ఫలిస్తే అప్పుడు ఏమైతామనంట, ఆయన శిష్యులుగా అవుతామంట, శిష్యులు అవుతామంట. అదే విధంగా 16వ వచనం చూస్తే, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు, మీకు మీ ఫలము నిలిచి ఉండుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. మనం ఆయనని ఏర్పరచుకోలేదంట, కానీ మనము ఫలించాలని ఆయన మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడంట. మనం ఫలించాలని ఏర్పరచుకొని ఉన్నాడు. ఎస్, ఎంత గొప్ప దేవుడు కదా. ఎవరైనా మనల్ని మన మంచి కోరుకుంటారా అండి? మనం నశించుకోవడమే ఈ యొక్క మానవ స్వభావం కోరుకునేది. ఎదుటివాన్ని ఓర్చుకోలేరు, నాకంటే గొప్పవాడు ఎక్కడ ఎవరు అవ్వకూడదనే విధానంలో పోతా ఉంది వైఖరి నేటి దినాలలో. చూడలేకపోతున్నాం, ఎక్కడ చూసినా కూడా ఇదే. కానీ యేసుక్రీస్తు మాత్రం, అందుకని సంతోషించాలి. మన దేవుడు అసలు ఎంత మంచి దేవుడు అండి. మనం ఫలించాలనేసి మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు అంటే ఎంత గొప్ప విషయం. ఈరోజు సజీవ లెక్కల్లో ఉన్నామని అంటే ఆయన కృప, ఆయన యొక్క చిత్తమై ఉన్నది. ఈరోజు ఫలించడానికి దేవుడు మనల్ని, మన పట్ల ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి మనం ఈ యొక్క
ఈ యొక్క వాక్కు ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫలించి తీరుతాం ప్రభువా. ఇక మీదట మేము ఓడిపోయిన జీవితాలు ఉండము, ఇక మీదట ఫలింపలేని జీవితం కలిగి ఉండము, ఇక మీదట ఎండిన తీగల వల్ల మేము ఉండము, నీలో ఫలించే తీగల్లాగుంటాము అని మనము దేవుణ్ణి వేడుకోవాలి. మరి కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. బ్రదర్ వాక్యాన్ని బట్టి ప్రార్థించండి బ్రదర్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా యేసయ్యా, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. నిజమేనాయనా యేసయ్య తండ్రి, ఈ వాక్యం 2 అంచెల ఖడ్గం వలె నాలో మాలో పనిచేస్తున్నందుకు మీకు వందనాలు ప్రభా. స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అయ్యా ప్రభా, నీలో ఫలించాలని మీరు మమ్మల్ని ఏర్పరచుకున్న విధానంకే మీకు వందనాలు. అయ్యా, మీరు మమ్మల్ని వెతికినప్పుడు మాలో ఏ ఫలము లేకుండా పోయింది ప్రభా. మేము అనేక మార్లు మోసం చేస్తా వచ్చినాం, కానీ తండ్రి మీ వాక్కు మరలా మా యొద్దకు తీసుకొని వచ్చి మమ్మల్ని హెచ్చరించినారు ప్రభా. మేము ఫలించలాగున కృపను దయచేయండి ఆయన. ఫలించి తండ్రిని మహిమపరిచే విధంగా, అయ్యా నీకు శిష్యులయ్యే విధంగా మా జీవితాన్ని గడపడానికి కృపను దయచేయండి ప్రభా. స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం. కారు ద్రాక్షలు మా జీవితంలో నుంచి తొలగించు ప్రభా, సహాయం చేయి ప్రభా. అయ్యా మా పట్ల నీవు చూపిన కృప, మేము అన్యులమై ఉంటే తండ్రి నీ బిడ్డలతో సమానంగా మమ్మల్ని నిలబెట్టినందుకు వందనాలు ప్రభా. మీకు స్తోత్రాలు ప్రభా. నశించిపోవచ్చున్న మమ్మల్ని వెదకి రక్షించినందుకు వందనాలు. అయ్యా నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా నేను పాపులను పిలువవచ్చు తిని అని, అయ్యా మమ్మల్ని పరిశుద్ధులుగా చేసిన దేవా మీకు వందనాలు, స్తోత్రాలు. మాకు పరిశుద్ధత కలిగి ఉండటే మాకు ఫలం అని నీ వాక్యం సెలవిస్తావు ప్రభా. స్తోత్రాలు ప్రభా. నువ్వు నిజమైన ద్రాక్షవల్లి, మేము తీగలం ప్రభా. నాయన మీలో ఫలించాల, మీకు వేరుగా ఉండి మేమేం చేయలేము తండ్రి ప్రభా. మరి మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. సరి చేసుకునే భాగ్యం మాకు దయచేయమని, అట్టి మనస్సును మాకు దయచేయమని కృపను కోరుకుంటూ తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లో బ్రదర్. ఒకటి ప్రార్థనాంశం ఉంది. దీప సిస్టర్ వాళ్ళ మదర్ ఇంద్ర సిస్టర్ గారికి మంచి ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించండి. శాంతమ్మ సిస్టర్, సుజాత సిస్టర్, నతనలి బ్రదర్ ప్రార్థించండి. అలాగే రేణుక సిస్టర్ గారికి కూడా మంచి ఆరోగ్యం ఉండాలని ప్రార్థించండి. ప్రైజ్ లో శాంతమ్మ సిస్టర్. ప్రైజ్ లార్డ్ స్టాప్ ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, పరిశుద్ధుడా, గొప్ప దేవా, దేవాతి దేవ, రాజాతి రాజా, యేసయ్య నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. దయగలిగిన మా తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. రాత్రికాల సమయంలో నాయన నీ దాసుని ద్వారా ప్రభా మాతో మాట్లాడే విధానం కొరకే వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నా ప్రభా. పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రభా చెప్పబడిన వాక్యము ప్రభా నీరు కట్టి పరింపు చేయండి నాయన. నీకే వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. పరిశుద్ధుడా నీకే స్తుతి స్తోత్రాలు ప్రభా. దీపస్టరుల అమ్మను ప్రభా మీరు ముట్టండి, తాకండి, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. యేసయ్యా నీకే వందనాలు ప్రభా. ఆమెల ప్రతి అనారోగ్యాన్ని తొలగించండి ప్రభా. యేసు ప్రభా నీకే వందనాలు యేసయ్యా. మీ హస్తం పెట్టి బాగు చేయమని ప్రార్థిస్తున్నా ప్రభా. అయ్యా తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. నీ గాయాల ద్వారా ప్రభా మాకు స్వస్థత కలుగుతుంది ప్రభా. యేసుక్రీస్తు నామంన ప్రభా. అయ్యా దీపస్టర్ వాళ్ళ అమ్మకు స్వస్థత కలుగును గాక తండ్రి. ఆమేన్. యేసయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చివాడు నీవే తండ్రి. పరిశుద్ధుడా ప్రతి అవయవాన్ని కూడా ప్రభా నువ్వు ముట్టి తాకి బాగు చేయమని ప్రార్థిస్తున్నా దేవా. సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి, నీ సాక్షి బిడ్డగా నిలబెట్టండి ప్రభా. నీకే వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. కీర్తనస్టర్ను కూడా ముట్టండి, తాకండి, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. ఆమెకు కూడా స్వస్థ దయచేయండి, లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు ప్రభా. రేణుక స్టర్ గురించి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. సిస్టర్ని ముట్టండి, తాకండి, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. మంచి అరుగుదల దయచేయండి, మీ హస్తం పెట్టండి యేసు ప్రభా. ప్రతి సైతాన్ మంత్రాలన్నీ కాల్చివేయండి ప్రభా. ప్రార్థన శక్తితో నింపండి యేసు ప్రభా. పరిశుద్ధడానికి వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. ప్రతి ఒక్క అనారోగ్యం అన్ని తొలగించండి యేసు ప్రభా.
సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. మీ సేవలో బలంగా వాడుకోండి. మీ శక్తి మీ బలం దయచేయండి ప్రభా. యెహోవా కొరకు ఎదురు చూసి వారు నూతన బలం పొందుతారన్న ప్రభా. నీకే వందనాలు యేసయ్యా. నూతన బలంతో నూతన శక్తితో నింపండి. మీ సేవలో ఇంకా బలంగా వాడుకోండి యేసు ప్రభా. మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. యాదగిరి బ్రదర్ కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. యాక్సిడెంట్ అయి ఉందండి ప్రభా. ఆయన కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. నీకే వందనాలు ప్రభా. ఇంకా ప్రభా ఇంకా ఎవరెవరు అనారోగ్యంతో ఉన్నారో ప్రభా ప్రతి ఒక్కరిని కూడా ముట్టి బాగు చేయమని మీ హస్తానికి అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. మీరే తండ్రి అద్భుత కార్యాలు జరిగించి నాయన నీ బిడ్డలను లేవనెత్తమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అవును, థ్యాంక్ యూ సిస్టర్. సుజాత సిస్టర్ మీరు ప్రార్థించండి సిస్టర్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా 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 కృపా సత్య సంపూర్ణ సర్వోన్నతుడమైన యేసయ్య నీకు పాద సన్నిధిలో ప్రభాన తండ్రి విజ్ఞాపనలు ప్రార్థనలు చేస్తున్నాం నాయన. ప్రభాన తండ్రి ప్రతి ప్రార్థనకు ఆలకించి వాడవు, మా మొరలను ఆలకించి మాకు జవాబునిచ్చిన దేవుడు, జీవం గల తండ్రి మీ యొక్క జీవవాక్కులను మాతో మాట్లాడిన దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభాన తండ్రి మరి దీపా సిస్టర్ యొక్క మదర్ విషయంలో ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి విధమైన అనారోగ్యం ప్రభ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎలాంటి ఇన్ఫెక్షన్ సోకకుండా బిడ్డ చుట్టూ ప్రభాన తండ్రి మీకు అగ్నిని కంచె వేసి ప్రతి దురాత్మన మంత్ర చీకటి శక్తులని యేసు శక్తి గల నామంలో కాల్చి వేస్తున్నాం. హోలీ స్పిరిట్ కన్స్యూమ్ ఎవ్రీ ఈవిల్ స్పిరిట్ అరౌండ్ ద బెడ్ ఆఫ్ ద లేడీ. ప్రభా నతని బిడ్డను ముట్టండి నాయన, సంపూర్ణంగా హెల్త్ రిస్టోర్ చేయండి ఆయన. నతని బలహీనంగా ఉంది ప్రభా నతండి బిడ్డను బలపరచండి. శరీర రీతిగా ప్రభా ఆత్మీయ రీతిగా కూడా బలపరచమని ప్రార్థిస్తున్నాం. నతని ఎలాంటి ప్రభ నతండి ఆ శరీరంలోని స్వల్పమైన అస్వస్థత కూడా ఉండకుండా ప్రభా సంపూర్ణమైన హీలింగ్ మీరు దయచేయమని నా ప్రభ బలపరచమని నా తండ్రి యొక్క వాక్యంలో ఎదుగుటకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవ గొప్ప కార్యంలో బిడ్డల జీవితంలో మీరు జరిగించండి. ఏసీ ఎంతో విశ్వాసంతో నా తండ్రి నీ అందు ప్రభ నమ్మకే ఉంచి ప్రభ స్వస్థతను అందుకొని ఇంటికి తిరిగి క్షేమంగా వచ్చిన బిడ్డ తండ్రి ప్రభా బిడ్డను ప్రభ మరి ఎలాంటి శోధనలు రాకుండా ప్రతి విధమైన అనారోగ్యం బంధించండి. ప్రతి విధమైన రోగమా కాలిపోయి యేసు నామంలో హల్లెలూయా. ఏసీ అతని నీకు గొప్ప కృపలో నా తండ్రి బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి. ఆ తండ్రి ప్రభ మరి సజీవమైన సాక్ష్యముగా బిడ్డను నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. అదే విధంగా రేణుకా సిస్టర్ విషయంలో ప్రార్థిస్తున్నాం. నేను ప్రతి విధమైన అనారోగ్యం ప్రతి విధమైన బలహీనత శరీరంలో ఏ మూల ఉన్నా కాల్చిపోగాక యేసునామంలో హల్లెలూయా. నా తండ్రి బిడ్డ సేవలో ప్రభ ఆటంకపరుస్తున్న అనారోగ్యంని ప్రభ ముట్టండి నా తండ్రి. ఇప్పుడే వెంటనే ఇన్స్టెంట్ హీలింగ్ జరగాల తండ్రి. ఆ బిడ్డ యొక్క డైజెషన్ సిస్టమ్ ని ముట్టండి ప్రభ. ప్రతి విధమైన రోగములు ఎలాంటి బ్యాక్టీరియా ఉన్నా కూడా కాలిపోవాలి యేసునామంలో. నా తండ్రి ప్రభ బిడ్డను మీరు బలపరచండి. నా తండ్రి ప్రభ సేవలో విస్తారంగా నా తండ్రి వాడుకోనండి ప్రభ. గొప్ప సాక్షిగా మీరు నిలబెట్టినారు నా తండ్రి. ఇంత మటుకు మీరు ఆ బిడ్డ పట్ల చేసిన ప్రతి కార్యం కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అదే విధంగా ప్రభ నా తండ్రి ఇంకా ఆత్మలో ఎదుగుటకు ప్రభ నీకు గొప్ప కార్యములను సాక్ష్యంగా పంచుకొనుటకు ప్రభ ఆ బిడ్డను మీరు నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. నాడి నెత్తి నుంచి అరికాలు వరకు ప్రభ ఇద్దరు బిడ్డలను మీరు ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణమైన ఆరోగ్యంతో నింపమని బలమైన సాధనాలుగా మీరు మీకు సేవలో వాడుకోనమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. నాతానేల్ బ్రదర్ మీరు ప్రార్థించండి బ్రదర్. ప్రార్థించుకున్నాం. స్తోత్రమునైనా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాం ప్రభువా. అయా గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, సజీవుడా నీకు స్తోత్రము నా తండ్రి. మొదటివాడ కడపటివాడ మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. నైనా గడిచిన కాలం అంతా మీరు కాచి కాపాడిన దేవా, మీ కృపలు భద్రపరిచిన దేవా, మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు కృతజ్ఞతలు ప్రభువ. నా తండ్రి మా తలంపులు మా చూపు మా నడక ధర నోటి ధర కళ్ళ ధర ప్రభావ చేసిన ప్రతి పాపమును యేసుక్రీస్తు నామములో నాయన మీరు కడిగివేసి మీ కర్మల సిలువలో కాచిన రక్తం ధర నాయన మమ్మల్ని శుద్ధీకరించినందుకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. సాయంకాల సమయంలో ప్రభు నా తండ్రి మరి దీప సిస్టర్ వాళ్ళ మమ్మీ విషయంలో ప్రార్థిస్తుంటున్నాం నాయన. మరి ఆమెను ముట్టండి, తాకండి, స్వస్థపరచండి ప్రభు. ప్రతి అనారోగ్యం నుంచి విడుదల దయచేయండి, మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి ప్రభా. అలా మొదలుకొని అరికాల వరకు ముట్టి తాకి స్వస్థత కలగజేయండి. ప్రతి ఒక్క వ్యాధి రోగాన్ని తొలగించి ప్రభు అయినా మంచి ఆరోగ్యాన్ని స్వస్థతను అనుగ్రహించండి ప్రభు. నా తండ్రి మేము మనుషులను అడగట్లేదు ప్రభు, సజీవుడమైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం. మీరే సహాయం అనుగ్రహించండి, స్వస్థత కలగజేయండి. ఆ కుటుంబంలో నాయన సమాధానం నెమ్మది దయచేయండి ప్రభు. మీకు స్తోత్రం నాయన ప్రభు. మరి నీ యొక్క నామంలో నా తల్లి ప్రార్థిస్తుండగా స్వస్థత కలుగునుగా కానీ అడుగుతున్నాం ప్రభు, సహాయం దయచేయండి.
రేణుక సిస్టర్ కూడా ముట్టండి, తాకండి ప్రభావ. స్వస్థత కలగజేయండి నాయన, బలహీనత నుంచి విడుదల దయచేయండి, మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి ప్రభు. మీకు స్తోత్రం అయినా, నువ్వు గొప్ప దేవుడు తండ్రి, నమ్మదగిన దేవుడు ప్రభు. మీ నామంలో అడుగుతున్నాం, సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. మీరే సహాయం అనుగ్రహించి నా తండ్రి స్వస్థత కలగజేయమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభు. మరి ఎవరు యాదగిరి బ్రదర్ అంటున్నాయన, ఆయన కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభు. మరి రక్షణ లేకపోతే యేసుక్రీస్తు నామంలో రక్షణ దయచేయండి. రక్షింపబడితే ప్రభావ మీ సాక్షిగా ఉండటకు నాయన ఆయన జీవితంలో నూతన కార్యం జరిగించమని ప్రభావ మీ కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, అనారోగ్యంగా ఉంటే ముట్టి తాకి స్వస్థత కలగజేయమని ప్రభావ మమ్మల్ని అందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకొని నాయన మమ్మల్ని మేము పరీక్షించుకొని నాయన నీలో సాగిపోవటం, మీ ఆత్మ ద్వారా కదిలి నాయన అనేకులకు స్వార్థ ప్రకటించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. విజయబాబు బ్రదర్, మీరు ఆశీర్వాదం ఇవ్వండి. బ్రదర్ ప్రైజ్ లో బ్రదర్, మీరు ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. ఓకే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండను గాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ సిస్టర్స్ అందరూ ప్రైజ్ లార్డ్. బ్రదర్స్ అండ్ ప్రైజ్ సిస్టర్స్ లార్డ్ బ్రదర్స్ అందరూ ప్రైజ్ లార్డ్ అందరికి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ ది లార్డ్.